హలో బ్యూటిఫుల్స్, ఎలా ఉన్నారండి అందరూ? సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇది మన తిరుమలకు వెళ్ళే పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గం అండి. సో మేమైతే ఈ చిన్న చిన్న అడుగులతో పెద్ద భక్తితో మా ప్రయాణం అయితే మొదలు పెట్టాము. అండ్ మా పిల్లల నవ్వులు, వారి ఉత్సాహం మా ఈ ప్రయాణాన్ని ఇంకా స్పెషల్గా మార్చేసింది. అండ్ మేమైతే ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు గోవిందా గోవిందా అని జపిస్తూ మా ప్రయాణం అయితే మొదలుపెట్టామండి. అండ్ మధ్య మధ్యలో ఈ అందమైన ప్రకృతి, చల్లని గాలి చాలా ఆహ్లాదంగా అనిపించింది. అండ్ మా ఇద్దరు పిల్లలు కూడా చాలా ఎనర్జీతో ఎక్కుతూ అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారని అయితే అనిపించింది నాకు. అండ్ ఇలా మన ఫ్యామిలీతో కలిసి మనం ఇలా ఈ ప్రయాణం జీవితంలో ఇదొక మధురమైన జ్ఞాపకం అండి. అండ్ చివరికి మనం ఆ స్వామి దర్శనం కోసం మనం చేరుకుంటూ వెళ్తాము గోవిందా గోవిందా అనుకుంటూ. అండ్ మేమైతే మార్నింగ్ 7:30కే బయలుదేరామండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం లేట్ అయింది. బట్ ఎవరైనా ఇంకా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం మార్నింగ్ 5 o'clock నుంచే స్టార్ట్ అవ్వడం అయితే బెస్ట్ అండి. అండ్ అలిపిరి మెట్ల టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ 12 వరకే ఎలవండి. 12 తర్వాత మాత్రం చిన్నపిల్లలకి ఎలవ్ ఉండదు. అండ్ నైట్ కూడా చాలా తక్కువ మందినే ఎలవ్ చేస్తారు. అండ్ పిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించినా మనం ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి మనకు ఆలోచనలోనే ఆ కష్టం అనేది తెలీదు. అండ్ మీలో బొబ్బట్లు ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి బొబ్బట్లు. సో ఎవరికైనా ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అంచు చూడండి ఫ్యాన్ కొనుక్కుందని చూపిస్తుంది. అండ్ దారిలో చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేమైతే మా జర్నీ అయితే సాగిపోతుంది. అండ్ బొబ్బట్లు అయితే తినుకుంటూ మేమైతే ఇంకా బయలుదేరాము మళ్ళీ. అండ్ మధ్య మధ్యలో డీర్స్ చూస్తూ ఆగిపోయాము. చాలా బాగా అనిపిస్తుంది వాటిని అన్నిటిని చూస్తుంటే. ఇంకా మా అంశు అయితే ఎక్కడ కనిపిస్తే ఇంకా అక్కడ కూర్చొని వాటినే చూస్తుంది. ఇంకా చిప్స్ తింటూ ఉంటే వాటికి కూడా చిప్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది. సో అవి దగ్గరకు వచ్చి రాగానే మళ్ళీ భయపడిపోయింది అంశు అయితే. సో మేమైతే ఇంకా మధ్యలో ఆగి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరామండి. ఎందుకంటే మనకైతే ఎనర్జీ కావాలి కదండి. సో ఇంకా మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ పెట్టాము తిన్న తర్వాత. అండ్ ఈ వే అయితే ఇలా రీసెంట్గానే చేసినట్టున్నారండి. లాస్ట్ టైం అయితే ఇలా లేకుండే. ఎందుకంటే మా అలిపిరి మెట్ల మార్గం నుంచి భక్తులు వచ్చేవారు చాలా ఫాస్ట్గా వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ రోడ్ని అవాయిడ్ చేయడానికి ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుందండి. ఇలా మనకైతే ఇట్లా ఉంటే ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఒకవేళ పిల్లలు వచ్చినా కూడా చాలా భయం లేకుండానే మనమైతే వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దారిలో ఎక్కడైనా సరే వాటర్ ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేశారండి. స్టార్టింగ్లో అలా లేకుండే, ఇప్పుడు మాత్రం ఎక్కడైనా సరే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో పిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా అయితే మనమైతే వాటర్ దగ్గర అయితే ఇబ్బంది పడని అవసరం లేదు. అండ్ ఇంకా అంశు కూడా పాపం అలసిపోయిందండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎత్తుకోమని అడగలేదు వాళ్ళ డాడీని. అన్ని మెట్లు తనే ఎక్కుతూ వచ్చింది. కానీ ఇంకా ఇప్పుడైతే అలసిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరిని ఎక్కుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో నాకు మాత్రం వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటే. అండ్ ఫైనలీ మోకాల పర్వతం అయితే రీచ్ అయ్యామండి. అండ్ చూడండి వాడు అసలు 9 months అయినా కూడా వాడి మోకాళ్ళ మీద వాడు ఒక 5-6 స్టెప్స్ ఎక్కాడండి. మీరు నమ్ముతారో లేదో, మాకైతే రియల్గా చాలా హ్యాపీగా అనిపించింది. మేమే కాదు అక్కడున్న వాళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా వాడిని చూసి చాలా షాక్ అయ్యారు. ఇంత చిన్న పిల్లగాడు ఎక్కుతున్నాడు అని చెప్పేసి అందరు అక్కడే ఆగిపోయారు. వాడైతే ఆ వే మొత్తం బ్లాక్ చేసేసాడు. చూడండి మీరు కూడా వీడియోలో. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా ఇద్దరు పిల్లలు అలా దేవుడి దర్శనం కోసం ఆ దేవుడిని మొక్కుతూ గోవిందా గోవిందా అని స్మరిస్తూ ఎక్కుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది.
ఆ స్వామిని దర్శించుకొని చూసే ఆ 5 సెకండ్ల కోసం మనం ఎంత దూరం నుంచి అయినా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని వస్తామండి. కానీ మనం ఎలా కష్టపడి వచ్చినా కూడా మనకు ఆ ఉత్సాహాన్ని నింపి తన దాకా రప్పించుకుంటాడు ఆ స్వామి. నేనైతే అది గట్టిగా నమ్ముతాను. అండ్ ఇంకా మా పిల్లలు చూడండి, ఇంకా అలిపిరి మెట్లు అయిపోతున్నది అని అన్నా కూడా ఇంకా అదే ఎనర్జీతో ఉన్నారు. మాకైతే చాలా హ్యాపీగా అయిపోయింది. ఎంత ఇబ్బంది పడతామో పిల్లలతో, ఇద్దరు పిల్లలతో ఇద్దరమే. అండ్ బాబుకి కూడా జస్ట్ 9 మంత్స్. సో మాకైతే హ్యాపీగా ఈ జర్నీ అయితే గడిచిపోతుంది. అండ్ ఫైనల్లీ మేమైతే 3550 మెట్టుకైతే చేరుకున్నామండి. ఇంకా దేవుడి దర్శనమే బాకీ ఉంది. అండ్ మాకైతే సుపదం ఎంట్రీ ఉందండి. దాని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో గో అండ్ వాచ్. అండ్ ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.